విద్యార్థులకి ప్రెషర్ ఉండడం వల్లో ఏదో గాని మొత్తం మీద ఆ జీవితం లేకుండా చేసుకుంటున్నారసలు. మీరేం సలహా ఇస్తారు సార్ అలాంటి వాళ్ళకి? నేనైతే ఒకటైతే చదువుకోలేదు. నా పిల్లలు నేను ఒకటే చెప్తాను. నా పిల్లలు ఇద్దరు కూడా ఎంబీఏ ఒక అమ్మాయేమో గీతంలో అయింది. ఇంకో అమ్మాయేమో ఇప్పుడు బెంగుళూరులో చదువుతుంది సింబాసిస్‌లో. ఈ రోజు కూడా నేను నా పిల్లలకి చెప్పాను. చదవమని నేను నా కష్టం గురించి చెప్పాను. వాళ్ళు పెరుగుతూ కూడా నా కష్టాన్ని వాళ్ళు నేను అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు చదువుకుంటారో చదువుకోరో నాకైతే నా పిల్లలు నేను చెప్పింది ఐ మే బి రాంగ్ క్షమించండి తప్పైతే. నా పిల్లలకి అదే చెప్పాను. నేను ఏ రోజు కూడా మీ గురించి నేను బయటికి వెళ్ళేటప్పుడు తలదించుకునే పరిస్థితి నాకు తాగా మీరు చదువు లేకపోయినా పర్వాలేదు. తల్లిదండ్రులు గాని, విద్యా సంస్థలు గాని ఆ ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. డెఫినెట్ గా సార్. ఇప్పుడు అది ఎంతవరకు ఈ కాంపిటేటివ్ దీనిలో నేను నా పిల్లలకి నాకు రైట్ ఉంది కదా అని మీరు చదవకపోతే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను రైట్ నాకుంటే అదే విధంగా నేను మిగతా కూడా ఏర్పాటు చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాకు ఉంది. అదే విధంగా పిల్లలు కూడా కొంచెం ఏంటంటే చదువు విషయంలో ప్యాషన్ గా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఒకరు తీసుకున్న ప్రెషర్ ఇంకొక వ్యక్తికి మారిపోద్ది కదా సార్. తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అదే చెప్తాను మీకు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు పిల్లలకి నాలెడ్జ్ చాలా చదువు నాలెడ్జ్ పక్కన పెడితే సోషల్ నా వరకు చూసుకుంటే నా చైల్డ్హుడ్ లో నాకున్న నాలెడ్జ్ తో ఇప్పుడున్న పిల్లల తరగతి చాలా చక్కగా ఉంది. దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. ప్రాపర్ గా యూజ్ పిల్లలు ఉన్నారు ప్రెజర్స్ ఉంటాయి. తీసుకున్న వాళ్ళు ఓలా ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పేసి ఈ రోజున్న విద్య థర్డ్ ఇయర్ వచ్చిందంటే స్కూల్లో జాయిన్ చేస్తాను. నేను పాప చూసాను మా రిలేషన్ లోనే. అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది. చదువుతున్నప్పుడు అమ్మాయి చదువుతుంది ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు. అంతేసి ఇచ్చారు. నాకు 5వ తరగతి 6వ తరగతిలో ఏబిసిడీలు నేర్పారు నేను చదువుకున్నాను. ఇప్పుడు ఆ చదువు ఆ టైంలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ ఉన్నారు, కలెక్టర్లు అయ్యారు. అప్పుడు పరిస్థితి బట్టి అది. ఇప్పుడు పరిస్థితి బట్టి ఇది. నేను విద్యా వ్యవస్థను మనం తప్పట్లేం కానీ బట్ అది పిల్లల మీద ప్రెజర్ అనేది మాత్రం అది పిల్లలకి ఈ రోజు నేను సలహా ఇచ్చేంత పెద్దోండి కాదు కానీ కాలేజీలు చాలా సార్లు ప్రెజర్ ఇవ్వడానికి నాకు తెలిసి ఏ కాలేజ్ లో చదువుతా ఆ కాలేజ్ ఇచ్చే ప్రెజర్స్ కి వెనకాల పేరెంట్స్ గా పర్వాలేదు నాన్న నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు చేసుకోవాలి, మిగతా చూసుకుందాం, నువ్వు ఫ్రీగా ఉండవు, మా తరపు నుంచి నీకు ప్రెజర్ ఉండదు, నీకు ఎంతవరకు ఆ విధంగా ఉంటే లైఫ్ సేవ్ అవుతాయి సార్. డెఫినెట్ గా గౌరవాలు పెరుగుతాయి. ఆ ప్రెజర్ నువ్వు తీసుకోగలగాలి సార్. ప్యాషన్ గా తీసుకుంటేనే ఏదైనా సరే ఆటోమేటిక్ గా అది తీసుకోగలరా లేదనేది పేరెంట్స్ కూడా వెనకాల సపోర్ట్ ఉండాలి. ఆలోచించి ఇప్పుడు ఈ చిన్న వయసులో కాలేజీల్లో అంత ప్రెజర్స్ అంత సబ్జెక్ట్స్ ఇంత టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు నువ్వు డబ్బు పెట్టావు కాబట్టి నీకు అడిగే రైట్ ఉంది యాజ్ ఏ పేరెంట్ గా. అదే విధంగా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసే రెస్పాన్స్ పేరెంట్స్ మీద ఒక నమ్మకం. చాలా మంది పేరెంట్స్ మన తాతగారు డాక్టర్, మన నాన్నగారు డాక్టర్, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇష్టం లేకపోయినా సరే ప్రెజర్ పెట్టడం పంపించడం అది కరెక్ట్ కూడా కాదు నాన్న. ఇప్పుడు మా ఫాదర్ డాక్టర్, ఈ డాక్టర్ అంటే సార్ ఇంకో పక్క ఫ్యామిలీకి వెళ్తే కలెక్టర్ ఉంటాడు. అవును. ఆ పక్క ఫ్యామిలీకి వెళ్తే మినిస్టర్ ఉంటాడు. అందరూ అనుకుని అందరూ అనుకుని అయిపోతే అందరూ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నారు. ఒకటే ప్రధానమంత్రి